ఒక వ్యక్తి తనను తాను నిప్పంటించుకున్నారంటే అది కేవలం ఒక విషాదం మాత్రమే కాదు, అదొక పెద్ద ప్రశ్న. ఈరోజు మనం చూడబోయే ఈ కథలో ఒక దీపం చుట్టూ అల్లుకున్న వివాదం, దానికి ముడిపడిన విశ్వాసం, తీవ్రమైన నిరాశ, ఇలాంటి ఎన్నో సంక్లిష్టమైన విషయాలున్నాయి. వాటిని వివరంగా పరిశీలిద్దాం. ఈ మాటలు ఇవి ఒక తీవ్రమైన చర్యకు ముందు చెప్పిన మాటలు. అసలీ మాటలన్నది ఎవరు? ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకునేలా వారిని ప్రేరేపించిందేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ వెళ్తేనే మనం ఈ మొత్తం సంఘటన వెనుకున్న కారణాలను అర్థం చేసుకోగలం. సరే, ఇక మొదటి భాగమ్మ, ఒక అంతిమ అగ్నిచర్య. అసలీ కథ ఎక్కడ మొదలైందంటే, ఇది ఏమీ ఒక సాధారణ రోజున మొదలవలేదు. తమిళనాడులోని మదురై నగరంలో జరిగిన ఒక షాకింగ్ సంఘటనతో ఇది ప్రారంభమైంది. అవును, తమిళనాడులోని మదురైలో పూర్ణచంద్రన్ అనే వ్యక్తి ఒక పోలీస్ బూత్లోకి వెళ్లి లోపల గడియ పెట్టుకుని నిప్పంటించుకున్నారు. చూడ్టానికిది ఆత్మహత్యలా అనిపించినా ఇది కేవలం ఆత్మహత్య కాదు. దీని వెనక ఒక సందేశముంది. అసలొక మనిషిని ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకునేలా చేసిన పరిస్థితులేంటి, ఆయనెంచుకున్న ఆ ప్రదేశం, ఆ సమయం, ఇవన్నీ ఈ కథలో చాలా ముఖ్యమైనవి. అసలు ఆ రోజు ఏం జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా పెరియార్ విగ్రహం దగ్గర ఉన్న ఒక పోలీస్ బూతులోకి పూర్ణచంద్రన్ వెళ్లారు. కాసేపటికే ఆ దారిన పోతున్నవాళ్లు లోపలనుంచి కేకలు విని, మంటలు చూసి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వాళ్లు వచ్చి ఆయన్ని రక్షించారు. కాని అప్పటికే తీవ్రంగా కాలిపోవటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. అంటే ఒక నిశ్శబ్ద నిరసన కాస్త ఒక విషాదంగా ఎలా ముగిసిందో ఈ సంఘటన మనకు చూపిస్తుంది. ఇక రెండవ భాగం, ఆ వ్యక్తి చివరి సందేశం. పూర్ణచంద్రన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇది ఆవేశంలో తీసుకున్నది కాదు, చాలా ఆలోచించి తీసుకున్నది. ఎందుకంటే చనిపోవడానికి ముందు ఆయన ఒక మెసేజ్ రికార్డ్ చేసి వదిలివెళ్లారు. ఈ మొత్తం కథను అర్థం చేసుకోవాలంటే ఆ మెసేజ్ చాలా కీలకం. మరి ఇంత దారుణమైన నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణం ఏమైయుంటుంది? ఇదే మన ముందున్న ప్రశ్న. ఇది ఏదో వ్యక్తిగత సమస్య కాదని, దీని వెనకాల చాలా లోతైన సామాజిక, మతపరమైన కారణాలు ఉన్నాయని ఆయన వదిలివెళ్లిన సందేశం మనకు చెప్తోంది. ఆ సమాధానం ఎక్కడుందంటే, ఆయన వదిలివెళ్లిన ఒక ఆడియో మెసేజ్లో. చనిపోవడానికి ముందు రికార్డ్ చేసిన ఈ ఆడియోలో తను ఎందుకు ఈ పని చేస్తున్నాడో, తన చివరి కోరికలేంటో అన్నిటినీ చాలా స్పష్టంగా వివరించారు పూర్ణచంద్రన్. మరి ఆ రికార్డింగ్లో ఉన్న ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, మొదటిది, ప్రభుత్వం ఒక దీపం వెలిగించడానికి పర్మిషన్ ఇవ్వడం లేదని ఆయన చాలా బాధపడ్డారు. రెండోది, ఆ దీపం వెలిగిస్తే మదురైకి ఎంతో కీర్తి వస్తుందని ఆయన బలంగా నమ్మారు. మూడోది, ఈ విషయం గురించి హిందువులందరూ ఆలోచించాలని కోరారు. చివరిగా 2026లో అయినా సరే ఆ దీపాన్ని ఖచ్చితంగా వెలిగించాలని గట్టిగా చెప్పారు. చూశారా, పూర్ణచంద్రన్ సందేశం మనల్ని ఒక వ్యక్తిగత విషాదం నుంచి ఒక పెద్ద సామాజిక వివాదం వైపు తీసుకెళ్తోంది. అదే మన మూడవ భాగం, పవిత్ర దీప వివాదం. ఇది కేవలం ఒక దీపం కథ కాదు, ఇది ఒక సంప్రదాయానికి, ప్రభుత్వ అధికారానికి మధ్య జరుగుతున్న ఒక పెద్ద ఘర్షణ. సరే, అసలీ వివాదమేంటి అని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం కార్తికేయ దీపం గురించి తెలుసుకోవాలి. ఇది హిందువులు జరుపుకునే ఒక సాంప్రదాయ దీపాల పండుగ. వివాదమంతా దేని చుట్టూ తిరుగుతుందంటే, తిరుపరంకుండ్రం కొండమీద మహాదీపం అని పిలిచే ఒక పెద్ద దీపాన్ని వెలిగించడం గురించే. సో అసలు సమస్య అంతా ఇక్కడే ఉంది. ఒకవైపేమో ఇది మా శతాబ్దాల సంప్రదాయం అంటున్న భక్తులు, మరోవైపేమో ప్రభుత్వ నిబంధనలు. ఈ రెండింటి మధ్య నలుగుతున్న ఈ ఘర్షణే మొత్తం వివాదానికి కారణమైంది. చివరికి పూర్ణచంద్రన్ని ఆ తీవ్రమైన చర్య తీసుకునేదాకా నెట్టింది. ఇక నాల్గవ భాగం, విశ్వాసాల ఘర్షణ. ఈ వివాదాన్ని మనం కేవలం సంప్రదాయం, రూల్స్ మధ్య గొడవగా చూస్తే సరిపోదు. ఇది అంతకంటే పెద్దది. ఇది రెండు పూర్తిగా భిన్నమైన ఐడియాలజీల మధ్య జరుగుతున్న పోరాటం. పూర్ణచంద్రన్ మాటల్లోనే చెప్పాలంటే, తను చేసిన పని కేవలం దీపం వెలిగించడం కోసం కాదు, అది ఒక ఐడియాలజికల్ స్టేట్మెంట్. ఆయనేమన్నారంటే, పెరియార్ నాస్తికవాదానికి వ్యతిరేకంగా దేవుడు ఉన్నాడని నిరూపించాలనుకుంటున్నాను అన్నారు. మనకు తెలిసిందే, పెరియార్ తమిళనాడులో చాలా పెద్ద సంఘ సంస్కర్త, హేతువాది, అలాగే నాస్తికత్వాన్ని బలంగా ప్రచారం చేసిన వ్యక్తి. ఇక్కడ ఉన్న ఐరనీ గమనించారా? ఒకవైపు దేవుడు ఉన్నాడని నిరూపించడం కోసం ప్రాణాలర్పించిన పూర్ణచంద్రన్, మరోవైపు ఆయన ఈ పని చేయడానికెంచుకున్న ప్లేస్ నాస్తికత్వాన్ని ప్రచారం చేసిన పెరియార్ విగ్రహం దగ్గర.
ఇది యాదృచ్ఛికంగా జరిగిందని అనుకోలేం. ఇదొక ఉద్దేశపూర్వకంగా చేసిన సైద్ధాంతిక ఘర్షణకు వేదికైంది. ఇక చివరిగా 5వ భాగం, సమాధానం దొరకని ఒక ప్రశ్న. ఈ విషాదకరమైన సంఘటనతో కథ ముగిసిపోలేదు. నిజానికిది ఎన్నో ప్రశ్నల్ను మనముందుంచి వెళ్ళింది. ఆ సంఘటన తర్వాత ఏమైంది? పూర్ణచంద్రన్ చనిపోయారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. కాని అసలు విషాదమేంటంటే, ఏ సమస్య అయితే ఒక ప్రాణాన్ని తీసుకుందో ఆ దీపం వెలిగించే వివాదం మాత్రం ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఆ సంఘర్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదంతా చూశాక మన ముందొక పెద్ద ప్రశ్న నిలుస్తుంది. ఒకరి విశ్వాసానికి, మరొకరి వాస్తవికతకి మధ్య ఆ గీత ఎక్కడ ఉంటుంది? అసలు భక్తికి, నిరాశకి మధ్య తేడా ఏంటి? భక్తి ఎక్కడ ఆగిపోయి నిరాశ మొదలవుతుంది? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.